హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఆఫ్ఘనిస్తాన్లో ఒక మెడికల్ షాప్ దగ్గర జరిగిన చర్చ ఆ దేశ ప్రభుత్వ నిర్ణయాలనే మార్చేసింది. ఇది పాకిస్తాన్కు $100 మిలియన్ దెబ్బ కొట్టడమే కాకుండా మన భారత్కు చాలా మేలు చేసిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని మెడికల్ షాపుల్లోని మందులన్నీ కూడా పాకిస్తాన్ను రీప్లేస్ చేస్తూ మన భారతదేశానికి సంబంధించిన డ్రగ్స్ ఎగుమతి అవుతూ ఉన్నాయి. ఆ దేశంలో ఇవి మన భారత్కు సంబంధించిన డ్రగ్స్ను వాడటం వల్ల ధర తక్కువ కావడమే కాకుండా వాటి క్వాలిటీ సైతం పెరిగింది అని అక్కడి ప్రజలు భావిస్తూ ఉన్నారు. మరి ఒక మెడికల్ షాప్ దగ్గర జరిగిన ఈ చర్చ ఆ దేశ నిర్ణయాలను ఏ విధంగా మార్చగలిగింది అండ్ పాకిస్తాన్ నిర్ణయాలను ఏ విధంగా దెబ్బగొట్టగలిగింది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్లో క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి మేము శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. మేము చేస్తున్న ఈ ప్రయత్నాలు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా మన ఇండియాలో పారాసిటమాల్ను మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలాంటి పారాసిటమాల్ ట్యాబ్లెట్ను ఆఫ్ఘనిస్తాన్లో ఒక వ్యక్తి కొనుగోలు చేయడానికి ఒక మెడికల్ షాప్కు వెళ్ళాడు. అక్కడ అతను పాకిస్తాన్ తయారీ అయిన పరోల్ అనే ఒక ట్యాబ్లెట్, అంటే పారాసిటమాల్ డ్రగ్గే కానీ దీని కంపెనీ పరోల్ అని ఉంటుంది. ఇది పాకిస్తాన్లో తయారైంది. దీన్ని ఆ మెడికల్ షాప్ విక్రేత అతనికి అందించాడు. దీనికి సంబంధించిన ధర ఎంత అనేది చెప్పాడు. అయితే కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక డాక్టర్ అనమాట. ఈయన ఆ మందును చూసి, మీరు ఎందుకు పాకిస్తాన్కి సంబంధించినవి అమ్ముతూ ఉన్నారు, ఇదే గనక మీరు భారత్వి అమ్మినట్లయితే ఖచ్చితంగా మనకు డబ్బులు తక్కువ కావడమే కాకుండా ఈ విధంగా క్వాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది భారత్కు సంబంధించిన వాటిలో. సో మీరు ఇప్పటి నుండి పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేయడం మానేసి భారత్కు సంబంధించినవి యూజ్ చేయండి. అప్పుడు మీకు క్వాలిటీ దొరకడమే కాకుండా ధర కూడా చాలా తక్కువలో మీకు అవైలబిలిటీ ఉంటుంది అని ఆ డాక్టర్ ఆ మెడికల్ షాప్ అతనికి సూచించాడు. దీంతో మెడికల్ షాప్ అతను వెంటనే ఈ విషయాన్ని రీల్గా తీసి దీన్ని వైరల్ చేసేసాడు. ఇది కాస్త ఆఫ్ఘనిస్తాన్ దేశమంతా పాకింది. దీంతో ఆ దేశంలో ఎక్కువగా ప్రజలు పాకిస్తాన్ డ్రగ్స్ను కాకుండా మన ఇండియావి అడిగి మరీ కొంటూ ఉన్నారు. ఇది కాస్త దేశ ప్రభుత్వం వరకు చేరింది. ఆ దేశ ఉప ప్రధాని అబ్దుల్ గనీ బర్దార్ సైతం దీనిపై స్పందించాడు. నేను గతంలో చాలాసార్లు ఇదే విషయాన్ని చెబుతూ వచ్చాను. పాకిస్తాన్కు సంబంధించిన వాటిలో క్వాలిటీ లేకుండా ఉండటమే కాకుండా వాటి ధరలు సైతం ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. వీటిని మనం అవాయిడ్ చేయాలి, ప్రత్యామ్నాయంగా మనం భారత్ను చూసుకోవాలి అని గతంలో చెప్పాను. కానీ ఇప్పుడు ప్రజల్లోనే ఈ అవేర్నెస్ అనేది వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి మన ప్రభుత్వం భారత్ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది అని ఆ ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో పాకిస్తాన్ మందులన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయాయి. నిజానికి మనం గణాంకాల ప్రకారం చూసుకుంటే నవంబర్ 2025 నాటికి ఆఫ్ఘనిస్తాన్లో అమ్ముడు పోతూ ఉన్న 75% టాబ్లెట్స్ అన్నీ కూడా పాకిస్తాన్కు సంబంధించినవి అని గణాంకాలు సైతం చెబుతూ ఉన్నాయి. టాబ్లెట్స్ మాత్రమే కాదు, ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాకిస్తాన్కు సంబంధించినవే అక్కడ ఎక్కువగా అమ్ముతూ ఉన్నారు. సో డిసెంబర్ ఆ తర్వాత ఈ వీడియో కాస్త పెద్ద ఎత్తున అక్కడ వైరల్ అయింది. దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇప్పుడు పాకిస్తాన్కు సంబంధించిన డ్రగ్స్ను అక్కడ ఎక్కువగా వాడడం లేదు, మన భారత్ నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉన్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ఆఫ్ఘనిస్తాన్ అండ్ భారత్ ప్రభుత్వం మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది. తమ దేశానికి 2026 ఏడాదిలో $100 మిలియన్ సంబంధించిన డ్రగ్స్ను ఎక్స్పోర్ట్ చేయాలి అని మన భారతదేశ ఫార్మా కంపెనీలతో ఆ దేశం ఒప్పందం సైతం చేసుకుంది. దీంతో ఇకపై నుంచి పాకిస్తాన్తో తాము ఎట్టి పరిస్థితుల్లో కొనే ప్రసక్తే లేదు అని ఆ దేశం తేల్చి చెప్పినట్లయింది. సో మన ఇండియా ఇకపై నుంచి ఈ ఇరాన్లోని చాబహార్ పోర్టు ద్వారా మనం ఆ దేశంలోకి మన డ్రగ్స్ను ఎక్స్పోర్ట్ చేసేందుకు అవకాశం కలుగుతుంది. తద్వారా మన భారతదేశానికి ఆర్థికంగా ఇది మేలు చేకూర్చడమే కాకుండా పాకిస్తాన్ను మనం పరోక్షంగా ఆర్థికంగా భారీగా దెబ్బతీసినట్లయింది. నిజానికి ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితులను చూస్తూ ఉంటే ఆ దేశంతో పాకిస్తాన్ పదే పదే ఘర్షణకు దిగుతోంది. అండ్ డ్యూరాన్ లైన్ అనేది ఈ రెండు దేశాల మధ్య ఉంటుంది. ఈ డ్యూరాన్ లైన్ను తాలిబాన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. మన దేశాన్ని బ్రిటిష్ పాలకులు పరిపాలించిన సమయంలో ఈ సరిహద్దులు అనేవి గీయబడినవి. సో ఈ సరిహద్దులు పూర్తిగా అసలు
ఈ దేశ భౌగోళిక పరిస్థితులను బేరీజు వేసుకోకుండా జస్ట్ ఒక గీత గీసినట్లుగా వీళ్ళు గీసి వెళ్ళిపోయారు. అందువల్ల మన దేశానికి సరిహద్దు దేశాలతో ఎప్పటికప్పుడు పేచీ అనేది ఉంటుంది. అదేవిధంగా పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా డ్యూరాన్ లైన్ విషయంలో పేచీ ఉంది. సో దీన్ని తాలిబాన్లు ఒప్పుకోకపోవడం, పదే పదే ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలు జరగడం, ఇదే సమయంలో పాకిస్తాన్ తన ఉగ్రవాదాన్ని ఉపయోగించి ఆ దేశంపై ఏకంగా దాడులు చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో తాలిబాన్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పని చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఆ దేశం నుంచి ఇప్పటికే వ్యవసాయ ఉత్పత్తులను పూర్తిగా దిగుమతి చేసుకోవడం మొత్తంగా ఆపివేశారు. తద్వారా పాకిస్తాన్లో వ్యవసాయ ఉత్పత్తులు డిమాండ్ తగ్గి వాటి ధర సైతం భారీగా తగ్గిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడి రైతులు లబోదిబోం అంటూ ఉన్నారు. ఇప్పుడు ఇది మెడిసిన్ వంతు వచ్చింది. మన భారతదేశం నుంచి ఎక్కువగా వీళ్ళు దిగుమతి చేసుకుంటూ ఉండడం, ఒప్పందాలు సైతం చేసుకోవడంతో పాకిస్తాన్ మెడిసిన్కు భవిష్యత్తులో గిరాకీ లేకుండా పోతుంది. వాటికి తక్కువ నాణ్యత ఉండటం వల్ల వేరే ఏ ఇతర దేశాలు సైతం కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇదే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్గా మరొక పని చేసింది. అదేమిటంటే పాకిస్తాన్లో తన ఉత్పత్తులను ఇప్పటి వరకు అమ్ముకుంటూ వచ్చింది. కానీ ఈ ఉత్పత్తులను భవిష్యత్తులో అమ్మబోము అని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటన చేయడంతో తన దేశంలో పండుతున్న ఫలాలు లేదంటే కూరగాయలు వీటికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కునే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ చాబహార్ పోర్టు ద్వారా యూకే మార్కెట్లోకి ఎంటర్ కాగలిగింది. ఫర్ ది ఫస్ట్ టైం తన దేశానికి సంబంధించిన దానిమ్మ పళ్ళను యూకేలో అమ్ముతోంది అని భారీ చేంజ్ అనే చెప్పుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన దానిమ్మ పళ్ళు ఇకపై నుంచి యూకే మార్కెట్లలో కనిపించనున్నాయి. ఇప్పటికే కొన్ని ఎక్స్పోర్ట్స్ను సైతం చేసి చూపించింది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న దేశానికి ప్రపంచంలో యూకే లాంటి అతిపెద్ద మార్కెట్ దొరకడం, అంతేకాకుండా మన భారతదేశంతో సత్సంబంధాలను ఏర్పరచుకుని మన దేశంతో అనేక మేలును ఆ దేశం పొందడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన ఈ మార్పు మంచిదే అని చెప్పుకోవచ్చు. నిజానికి పాకిస్తాన్ సైతం మన దేశంపై ఉగ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేయకుండా మన దేశంతో సత్సంబంధాలను నెరిపి ఉంటే గనక ఖచ్చితంగా ఆ దేశం కూడా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా అయితే లాభపడుతుందో అదేవిధంగా పాకిస్తాన్ సైతం లాభం పొందేది. కానీ ఆ దేశంలో పాలన అనేది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేతిలో కాకుండా ఆర్మీ అండ్ ఈ ఉగ్రవాదుల చేతిలో పాలన ఎక్కువగా ఉండటం వల్ల మాత్రమే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మన దేశం ఎన్నో ప్రయత్నాలు చేసింది అక్కడి ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి. కానీ పాకిస్తాన్లో మాత్రం ఎక్కడా కూడా మార్పు రాకపోవడం వల్ల మాత్రమే ఇప్పుడు ఆ దేశంలో ఇంతటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఇది భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ మరింతగా ఆర్థికంగా దివాలా తీసే స్థాయికి చేరుకుంటుంది. మరి అప్పుడైనా పాకిస్తాన్ మారుతుందా లేకపోతే ఇదే పంథాను కొనసాగిస్తుందా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.